Good morning, children. Unit 5th, The Storied House Part 1, written by Vaman Govind Paul. అయితే ప్రీవియస్ క్లాస్లో ఈ బయాజీ తాను విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత తాను ఆ యొక్క విలేజ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ముజాబాని గ్రీట్ చేస్తాడనమాట. అయితే ఆ గ్రీట్ చేసిన విధానం అనేది ఈ యొక్క ముజాబాకి తనకు నచ్చకపోగా తను తిరిగి ఈ యొక్క బయాజీకి కౌంటర్ ఇస్తాడు. అంటే ఆ విధంగా కాదు, ఈ విధంగా గ్రీట్ చేయాలి అని చెప్పేసి తను అంటాడు. ఓకే చిల్డ్రన్, సీ ద పేజ్ నెంబర్ 136. He would not be able to return to Pune or Bombay hereafter. It was not a good policy to incur the hostility of anyone in the village, least so of the Patil, the village headman. అయితే చూడండి, తను ఏమంటాడంటే హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు, అంటే మళ్ళీ పూణే కానీ ముంబై పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను రిటైర్డ్ అయ్యి వచ్చాడు కాబట్టి. అయితే తను ఫైనల్ ఏమంటున్నాడంటే, నేను ఇక విలేజ్లోకి మళ్ళీ ఒక మంచి వ్యక్తిగా, రిటైర్డ్ అయిపోయాను కాబట్టి నేను ఈ విలేజ్లో ఉండాలి కాబట్టి అందరితోనూ మంచిగా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి అనుకుంటున్నాను. ఇక చూడండి, అలానే లీస్ట్ సో ఆఫ్ ద పాటిల్స్తో కూడాను. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే పాటిల్స్ దే ఆర్ అగ్రెసివ్, దే ఆర్ అప్పర్ క్యాస్ట్ అయినా సరే వాళ్ళతో కూడాను మంచిగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను, ఎలాంటి గొడవ లేకుండా అని చెప్పేసి తాను అంటాడు. ద విలేజ్ హెడ్ మ్యాన్ మీన్స్ హియర్ పాటిల్. See the page number 137. So he said in a meek tone. He said in a meek tone. Meek means humble. Meek. M-E-E-K. Meek means humble. Meek means humble. చాలా హంబుల్గా, చాలా వినయంగా తాను చెప్తాడు. ఏమని? So he said in a meek tone, Sir, why spring this on me? Even before I set foot on the soil of my forefathers, I have to stay here till the end of my life. ఏంటి సార్ మీరు ఇంకా నేను నా ఫాదర్స్ నివసించిన ఈ యొక్క సాయిల్లోని, ఈ మట్టిలోని నేను అడుగు పెట్టక ముందే మీరు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, బాధ పెడుతున్నారు అని చెప్పేసి తాను అంటాడు. ఐ హ్యావ్ టు స్టే హియర్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. నేను స్టే చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ నివసిద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి వరకు? ఎండ్ ఆఫ్ మై లైఫ్. నేను చనిపోయేంత వరకు కూడాను నేను ఇక్కడే నివసిద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. వై ఆర్ఎంట్ యు గోయింగ్ బ్యాక్ టు యువర్ జాబ్? ఆస్క్డ్ బుజాబా. ఎప్పుడైతే ఆ యొక్క బయాజీ ఆ విధంగా మాట్లాడాడో ఈ యొక్క బుజాబాకి తను క్వశ్చన్ చేసేదేమని, వై, ఎందుకు? ఆర్ఎంట్ యు గోయింగ్ బ్యాక్ టు యువర్ జాబ్, నువ్వు మళ్ళీ తిరిగి ఉద్యోగానికి వెళ్ళవా? నో సార్ మై సర్వీస్ ఈజ్ ఓవర్. నా యొక్క సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హ్యావ్ టర్న్ 60. నాకు 60 సంవత్సరాలు నిండిపోయాయి. విత్ దిస్ బయాజీ లిఫ్టెడ్ ద లోడ్ ఫ్రమ్ హిజ్ హెడ్ ఎ లిటిల్ టు ప్లేస్ ఇట్ ఇన్ పొజిషన్. తను తన ఆ నెత్తి మీద ఉన్న యొక్క వుడెన్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని సర్చ్ చేసుకుంటూ తను మాట్లాడాడు. దెన్ యూ కలెక్టెడ్ యువర్ ఫైండ్ అమౌంట్స్. ఓకే సరే, ఆ తర్వాత కరెక్టే, మరి నీకు ఫండ్ అమౌంట్ నువ్వు కరెక్ట్ చేసుకున్నావా? రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ నువ్వు కరెక్ట్ చేసుకున్నావా? బుజాబా వాజ్ టేకింగ్ హిజ్ మెజర్. ఎస్ సార్. అయితే ఈ బుజాబా టేకింగ్ మెజర్. అప్పటికి ఆ యొక్క బుజాబా లెక్కలేస్తున్నాడు. అయితే నేను రిటైర్డ్ అయ్యింది కదా, రిటైర్డ్ అయితే దీనికి ఎంత డబ్బులు వస్తాయి అని చెప్పేసి తను లెక్కలు కడుతున్నాడు. ఎస్ సార్. బయాజీ రిప్లైడ్ విత్ ప్రైడ్. చాలా తను ఒక గర్వంగా తను అవునని చెప్పేసి తను చెప్తాడు. ప్రైడ్ మీన్స్ గర్వం. హౌ మచ్? అయితే ఎంత వచ్చింది మరి? బుజాబా ఆస్క్డ్ గ్రీడీలీ మీన్స్ జెలస్లీ. గ్రీడీలీ మీన్స్ జెలస్లీ. చాలా ఒక గ్రీడీగా, చాలా దురాశగా తాను అడుగుతున్నాడు. ఏమని? బయాజీ ఆస్క్డ్ గ్రీడీలీ,
నాట్ మచ్. వాట్ కెన్ ఏ డైలీ వర్కర్ అండ్ లేదు సార్, నేను అంతే ఎక్కువ కాదు. డైలీ వర్కర్, డైలీ లేబర్ ఎంతైతే వస్తాయో అంతే వచ్చాయని చెప్తాడు. బయాజీ ఆన్సర్డ్, వై వోంట్ యూ మెన్షన్ ద ఫిగర్ మ్యాన్? నువ్వు ఏంటి ఫిగర్ మెన్షన్ చేయట్లేదేంటి, ఎంత అమౌంట్ వచ్చింది చెప్పట్లేదేంటి అన్నాడు. బుజాబా పర్సిస్టెడ్ ఆర్ట్ఫుల్లీ. బుజాబా పర్సిస్టెడ్ ఆర్ట్ఫుల్లీ. పర్సిస్టెడ్ మీన్స్ కన్నింగ్. persisted. Persist means here cunning. Okay. తనేంటంటే చాలా కన్నింగ్గా తను అడుగుతాడు. ఎవరు? ఈ యొక్క బుజాబా బయాజీని చాలా కన్నింగ్గా అడుగుతాడు. Some 2,500 rupees. Bayaji gave the correct figure. ఎంతంటే some 2,500 rupees. Bayaji gave the correct figure. లేదు సార్, నాకు 2,500 రూపాయలు వచ్చాయని చెప్పేసి ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ని తనకి చెప్తాడు. బయాజీ, యూ హ్యావ్ ఏ హెవీ లోడ్ ఆన్ యువర్ హెడ్, గో టు యువర్ హౌస్ ఫస్ట్. ఓకే, నీ దగ్గర మీద చాలా హెవీ లోడ్ ఉంది, దాన్ని నువ్వు ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళి ఆ యొక్క బరువు దించుకో. వీ విల్ టాక్ ఎట్ లీజర్ లేటర్. అంటే మనం లీజర్ ఉన్నప్పుడు మాట్లాడుకుందాంలే. ఓకే. బుజాబా సెడ్ ఇన్ మార్క్ సింపతి. బుజాబా ఏంటంటే ఒక మార్క్ సింపతిని చూపించాడు. మార్క్ సింపతి అంటే ఏంటి? ఇన్సిన్సియర్. ఓకే, ఇన్సిన్సియర్. ఓకే, ప్రిటెండింగ్, యాక్టింగ్ చేస్తున్నాడు, నటన అంతా కూడాను. ఓకే, తను చెప్పే దాంట్లోని ఎలాంటి నిజాయితీ లేదు. ప్రిటెండింగ్, యాక్టింగ్, ఇన్సిన్సియర్, ఒక సిన్సియారిటీ అనేది లేదు. ఎస్ బయాజీ mumbled and walked in the direction of his house. ఎస్ సార్ అనుకుంటా తన యొక్క ఇంటి వైపు తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. mumbled, said indistinctly. ఓకే, said indistinctly. తను సరే సార్ అనుకుంటా తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తాడు. At the moment, Bayaji was the proud owner of 2,500 rupees in cash. ఓకే, అయితే బయాజీ ఇప్పుడు ఏంటంటే 2,500 రూపాయలు కలిగిన ఒక ప్రౌడ్ ఓనర్. అంటే నాకు 2,500 అంటే చాలా, అంటే 2,500 అంటే మన లక్షలతో సమానం అన్నట్టు. అంత అమౌంట్ని, అంటే ఒక తక్కువ కులానికి చెందిన వాళ్ళు అంత అమౌంట్ కలిగి ఉండటం అనేది ఆ రోజుల్లోని అంటే చాలా గొప్ప విషయం. సో ఇట్ మేడ్ నో డిఫరెన్స్ వెదర్ హీ వాజ్ యాన్ అన్టచబుల్ ఆర్ ఏ బుద్ధిస్ట్. అయితే వెదర్ హీ వాజ్ యాన్ అన్టచబుల్ ఆర్ ఏ బుద్ధిస్ట్. సో ఇట్ మేడ్ నో డిఫరెన్స్. అయితే ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది అన్టచబుల్ అయినా, అంటే అంటరాని వాడైనా, అలానే బుద్ధిస్ట్ అయినా సరే ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు, ఎలాంటి తేడా లేదు. అంటే అన్టచబుల్ అంటే ఏంటి? యాక్చువల్గా బయాజీ బై క్యాస్ట్ మెహర్ కులానికి చెందినవాడు, అంటే తక్కువ కులానికి చెందినవాడు. ఓకే, అయితే తక్కువ కులానికి చెందినవాడు, మెహర్ కులానికి చెందినవాడైనా సరే, లేదంటేనేమో ఈ యొక్క బుద్ధిస్ట్ మతాన్ని స్వీకరించినా పర్లేదు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక తక్కువ కులమైన బుద్ధిస్ట్ మతంలో స్వీకరించిన, బుద్ధిస్ట్ మతంలో ఉన్నా సరే అలాంటి తేడాలు అనేవి లేవని చెప్తున్నాడు. ఇఫ్ ఓన్లీ వన్ కుడ్ స్విండిల్ అవుట్ ఆఫ్ ద స్విండిల్ మీన్స్ చీట్. స్విండిల్, SWNDLE. స్విండిల్ మీన్స్ చీట్. Swindle means cheat. Swindle means sweet. Cheat అంటే మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని. ఓకే, ఇఫ్ ఓన్లీ వన్ కుడ్ స్విండిల్ అవుట్ ఆఫ్ ద, సీ ద పేజ్ నెంబర్ 138, అవుట్ ఆఫ్ ద అన్టచబుల్ బయాజీ ఆర్ రేదర్ బుద్ధిస్ట్. ఓకే, అయితే ఎవరైతే బుద్ధిస్ట్, బయాజీ 4 or 500 rupees, దట్ వాజ్ ఎనఫ్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బుద్ధిస్ట్ అయిన బయాజీ 4 or 500 rupees అంటే 4 లేక 500. ఓకే, దట్ వాజ్ ఎనఫ్. విత్ ద థాట్ ఇన్ హిస్ మైండ్, బుజాబా ఎంటర్డ్ హిజ్ వాడా ద బిగ్ హౌస్. అయితే ఏం లేదు, ఈ యొక్క బుజాబాకి ఏంటంటే ఏ విధంగానైనా ఇక బయాజీ నుంచి 4 లేక 500 రూపాయలు ఏదో రకంగా తీసుకోవాలి అని చెప్పేసి తన మైండ్లో ఉంది. With the thought in his mind, Bujaba entered his vada, the big house. ఇక బుజాబా ఏంటంటే ఎంటర్డ్ హిజ్ వాడా. ఈ బుజాబా ఆ యొక్క వాడలోకి, ఆ బిగ్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. ఎక్స్చేంజింగ్ ప్లజెంటరీస్ విత్ పీపుల్
he met on the way, Bayaji reached the public building called Takaya in the untouchables settlement. Exchanging pleasantries. Pleasantries means asking with people he met on the way. అంటే తను పోతూ పోతూ అందరిని కూడా అడుగుతున్నాడు, అంటే ఎలా ఉన్నారా అని చెప్పేసి. బయాజీ రీచ్ ద పబ్లిక్ బిల్డింగ్. అయితే ఇక బయాజీ ఏంటంటే పబ్లిక్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాడు. టకాయా ఇన్ ద అన్టచబుల్స్ సెటిల్మెంట్, అంటే ఆ యొక్క బిల్డింగ్ ఏమంటారంటే టకాయా అని చెప్పేసి పిలుస్తారు. ఇన్ ద అన్టచబుల్స్ సెటిల్మెంట్, అక్కడ అన్టచబుల్స్ సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.